చాప్టర్ 15 మహితాన్విత పర్యటన పరంపర. నంబూరు మజిలీ 4 రోజులు ఉండి తాతగారు బాపట్లకు వచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఉన్నంతకాలం ఇక్కడ ఉంచండి. ఏడిస్తే నంబూరు పంపండి, పిల్లలతో ఆడుకుంటుంది. సుబ్బయ్య గారు: దాని మనస్సంతా చిదంబరరావు, నీవు, మరిడమ్మ గారి మీదనే ఉంటుంది కదా. అంత ఒత్తిడి పెట్టి ఇక్కడ ఉంచటం ఎందుకు? అది చిదంబరరావును వదిలిపెట్టి అసలు ఉండలేదు. వాడు తనను వదిలిపెట్టి ఉండలేడు. జానకమ్మ: ఎంతవరకు ఈ ఉండలేకపోవటాలు? తల్లి చస్తే ఉండటల్లా? తల్లితో పాటు పోయిందా? ఇది పోయినా అది బతకదేమో. చిన్నబుచ్చుకుని తాతగారు అవతలకు వెళ్ళిపోతారు. అమ్మను తెనాలిలో 10 రోజులు ఉంచుకుని నంబూరు తీసుకెళ్తారు పినతల్లి భాగ్యమ్మ గారు. నంబూరులో మామూలుగా ఉన్న అమ్మను ఏదో విశేషం ఉన్నట్టుగా చుట్టానికి వస్తారు. భాగ్యమ్మ గారు: పొద్దుగూకింది, ఇంటికి వెళ్ళండమ్మా. వచ్చినవారు: ఏమీ లేదు, విడిచిపెట్టి వెళ్ళలేకుండా ఉన్నాం. భాగ్యమ్మ: ఎందుకంత వెళ్ళలేకపోవటం? ఏమీ లేదమ్మా, తల్లి లేని పిల్ల అవటం, జాలి, ముఖములో ఏదో వదిలిపెట్టలేని శక్తి లాగుతున్నదమ్మా. గోపరాజు గారు, నంబూరు కరణం గారు: తల్లి, సూరయ్య, ఇట్లారా. ఇంతమంది పిల్లల్లో అమ్మ అని దగ్గరికి పోవటానికి లేని పిల్ల గదా. ఏమి భాగ్య, అమ్మాయిని ఎట్లా చూస్తావో? నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటానన్నట్టుగా చూడాలి. నేనిక్కడ ఉండను గదా, అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడిని ఎట్టా చూస్తావో? గుడ్డలున్నాయా అమ్మ కట్టుకోటానికి? సూరయ్య: అమ్మ: కట్టుకునే ఉన్నాగా, లేకపోతే ఎట్లా కట్టుకుంటాను? గోపరాజు గారు: ఇది కాదమ్మా, ఇవి విడిస్తే కట్టుకోను గుడ్డలున్నాయా? అమ్మ: ఉన్నాయి. గోపరాజు గారు: ఏమో, అమ్మాయికి గుడ్డలు ఎన్ని ఉన్నాయో తెలుసునా? భాగ్యమ్మ గారు: చూస్తాను, నాకు తెలియదు. గోపరాజు గారు: మీకు ఎన్ని గుడ్డలు ఉంటాయో నీకు తెలియదు, అట్లాగే చూసుకోవాలి. భాగ్యమ్మ గారు: చూస్తాను అని సంచి తీసి చూస్తుంది. ఎక్కువ లేవు గాని మంచివి 2 ఉన్నాయి. గోపరాజు గారు: 2 ఉంటే ఏమి చాలుతాయి? అరడజన్ కుట్టించి పంపుతా. జాగ్రత్తగా చూడు. మన గుర్రం మీద ఎక్కించి రోజు సాయంకాలం షికారుకు పంపించు. మన మస్తానుకు చెబుతాను. చెప్పి భోంచేసి వారు ఊరుకు వెళతారు. గుంటూరు నుంచి గుడ్డలు కుట్టించి పంపిస్తారు. భాగ్యమ్మ గారు వారు చెప్పినట్టే చూస్తూ ఉంటుంది. 10 రోజుల పాటు ప్రతిరోజు గుర్రం మీద ఎక్కించి షికారుకు పంపుతుంది. ఒక రోజున సావిత్రి అనే వారి అమ్మాయిని, అమ్మకు చెల్లెలు వరుస, అమ్మ తనతో పాటు గుర్రం ఎక్కించుకుని కంతేరు వరకు గుర్రముపై స్వయముగా స్వారీ చేస్తుంది. మస్తాను గుర్రము వెంట పరిగెత్తుతూ ఉంటాడు. అమ్మకు జ్వరం తగులుతుంది. ఒళ్ళంతా పెద్ద పెద్ద దద్దుర్లు, దాగర ఎక్కుతాయి. డాక్టర్లు నంబూరు పానయ్య గారిని పిలిచి, ఈ పిల్లని చూడండి, లేనిపోంది నేను తీసుకొచ్చాను. ఎప్పుడు వాళ్ళ నాన్నను తాతను వదిలిపెట్టి ఉండలేదు. ఆ దిగులో ఏమో. పానయ్య: ఏదైనా ముందు చింతపండు పులుసు రాసి కొంచెంసేపు ఉంచి కడిగి ఇచ్చటి వెలుబూడిద రాసి గొంగడి కప్పి పడుకోబెట్టండి. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూచినా ఆ పైత్యం చేతైనా ఇట్లా రావచ్చు. జ్వరం కూడా ఉన్నది. విరోచనాలకు వేద్దామంటే. విరోచనాలకు వేస్తే బాధ కలుగుతుంది. ఇట్లాగే చేస్తుండండి, తగ్గుతుంది. భాగ్యమ్మ గారు: డాక్టర్ గారు చెప్పినట్టుగానే చేస్తుంటుంది. 4 రోజులకు దాగర తగ్గిపోతుంది. జ్వరం అట్లాగే ఉంటుంది. ఈ జ్వరం 2 నెలల దాకా ఉంటుంది. అది జారటం అంటూ ఉండదు. నార్మల్కు రాదు. సన్నిపాత జ్వరమని కణికలన్నీ చాది పోస్తారు. మందులు బెట్ట చేసి నోరంతా పూస్తుంది. ఎన్ని మందులు పోసినా తగ్గదు. కంఠం కూడా వాస్తుంది. నాభి దగ్గర నుంచి గొంతు వరకు ఒకటే పుండైపోతుంది. చివరకు కంతేటిలో అమ్మ పినతండ్రి అంబారావు గారు స్కూలు మాస్టారుగా ఉంటే వారికి కబురు చేస్తారు. ఆయన రాడు. ఒక రోజున గోపరాజు గారికి గుంటూరులో రాఘవరావు మామయ్య కనపడతాడు. ఇట్లా ఉన్నదని చెబుతారు. రాఘవరావు: నాన్న కోసం తాతమ్మ కోసం దిగులు పడ్డదేమో, అది జబ్బు కాదేమో. వాళ్లను వదిలిపెట్టి ఇంతకాలం ఎప్పుడూ ఉండలా. 3వ నెల కూడా వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి నాన్నను పంపిస్తాను. మందులు వాడబోకండి. వెళ్ళిన 1 వారం రోజులకు సీతాపతి తాతగారిని పంపుతారు. సీతాపతి తాతగారు రాగానే అమ్మ లేచి కూర్చుంటుంది. జ్వరం జారకపోయినా జారినంత తేలిగ్గా ఉంటుంది. వెళ్ళి తాతగారి పొట్టను కౌగిలించుకుని కూర్చుంటుంది. ఇంటికి వెళదాం, వస్తావా? అమ్మ: వస్తా. తీసుకెళితే వస్తా. భాగ్యమ్మ గారు బావగారిని చూచి చెంబుతో నీళ్లు పట్టుకు వస్తుంది. సీతాపతి తాతగారు కాళ్ళు కడుక్కుని మంచినీళ్లు తాగి, ఎప్పటి నుండి దీనికి జ్వరం భాగ్యం అని అడుగుతారు. భాగ్యమ్మ గారు: వచ్చినాకయే 10 రోజులు బాగున్నదో అప్పటి నుంచి జ్వరమే. వచ్చి ఇప్పటికి 2 నెలల 15 రోజులు. సీతాపతి తాతగారు: మీ అక్కయ్యను కాపురానికి తీసుకురావాలి. అమ్మాయిని రేపు తీసుకెళతాను. మీకేమైనా అలవాటయిందా? 10 రోజులు ఉంచుకు పంపిస్తాను.
భాగ్యమ్మ అలవాటు ఏం తెలుస్తుంది, వచ్చినప్పటి నుండి జ్వరంతోనే ఉండెనుగా. సీతాపతి తాతగారు సరే తీసుకెళ్తాను, దాని యోగ్యత ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. మీ వైపున అలవాటైతే మంచి సంబంధం చూసి చేసుకుంటారు. నాకు బాధ్యత లేకుండా పోతుందని అనుకున్నాను. భాగ్యమ్మ గారు వారు కూడా ఊళ్ళో లేరు. నడిచిపోవటం కష్టం, ఓపిక లేని పిల్ల, లంకణాలు, జ్వరం. సుబ్బారావు వారి అబ్బాయి, నేను బండి పిలుచుకొస్తాలే. సీతాపతి గారు వాడేం బండి పిలుచుకొస్తాడు గాని మోతాదును పిలిపించు, ఎత్తుకుని తీసుకొస్తాడు. అమ్మ నేను అడుస్తాలే, మోతాదు ఎందుకు, అతనికి మాత్రం బరువు కాదు నేను. ఆ మాట అనగానే భాగ్యమ్మ గారు ఏడుస్తుంది. సీతాపతి గారు కూడా ఉంటే అసలు ఎత్తుకుంటాడుగా, కొంచెం సేపు నడిస్తే నడుస్తుంది. భాగ్యమ్మ గారు మోతాదును పిలిచి చెబుతుంది. తెల్లవారుజామున ప్రయాణం నిశ్చయించుకుంటారు. అందరికీ 6:30కే మెలకువ వస్తుంది. తెల్లవారి 7ంటికే బయలుదేరి వెళుతుంటే ఇరుగు పొరుగు అంతా ఎవరో పెద్దవారు ఊరికెళుతుంటే వచ్చినట్టుగా వస్తారు అందరూ. ఇంత జ్వరము, ఇన్నాళ్ల నుంచి అన్నం లేకపోయినా ఆ ముఖం చూడు ఎట్లా ఉందో, కళకళలాడుతూ ఉంది. నోటిపుండు గొంతువాపు పైకి కనపడుతూనే ఉంది. అసలు జబ్బు ఒకటి, మందు ఇంకొకటి అయిందల్లే ఉంది. డాక్టర్ గారికి అర్థం కాల. భాగ్యమ్మ గారు అమ్మ ప్రయాణం అయ్యేటప్పటికి తల్లి లేని పిల్లను బాగు చేద్దామని తీసుకొస్తే ఇట్లా అయిపోయింది అని కంటనీరు పెడుతుంది. అమ్మ పోతూ పోతూ భాగ్యమ్మ పిన్నికి నమస్కారం చేసి బయలుదేరిపోతుంది. మోతాదు ఎత్తుకోకుండా అమ్మే నడిచి స్టేషన్కు వెళుతుంది. పోగానే రైలు వస్తుంది. రైలు ఎక్కి వచ్చిన మోతాదును దగ్గరకు పిలిచి భాగ్యమ్మ పిన్ని గారు ఇచ్చిన 5 రూపాయలు అతని చేతిలో పెట్టి, ఏమన్నా కొనుక్కో నాయనా అంటుంది. ఎవరికి చెప్పవు కదా. మోతాదు, నాకొద్దు అమ్మాయి గారు, నేను నీ చేతిలో పెట్టాల్సింది నాకెందుకమ్మా. అమ్మ, అరవకుండా తీసుకో మోతాదు, పెద్దగా అరవబోకు. సీతాపతి తాతగారు, ఏమిటిది. అమ్మ, ఏమీ లేదు నాన్న, భాగ్యం పిన్ని ఏదో ఇస్తేను అది అతనికి ఇస్తున్నా, ఏమీ లేదు. రైలు కూతవేసి బయలుదేరుతుంది. అతను 5 రూపాయలు తీసుకుని వెనక్కు తగ్గుతాడు. తెనాలి దిగకుండా స్టేషను గుండా బాపట్ల చేరుతారు.